సంఘమంతని కూడా మన కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం మొదటి నూతన సంవత్సరము మొదటి నెల మొదటి ఆదివారమున తన సన్నిధిలో నిలవబెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న అలాగే కూడి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనాన్ని మనము చదువుతాం. అపోస్తలుడైన యోహాను గారు 225 పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 225 యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా వాక్యం? అర్థమైందా? చెప్పాలి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఎవరి బోధ? క్రీస్తు బోధ. ఏంటి క్రీస్తు బోధ? చెప్పండి, ఏంటి క్రీస్తు బోధ? తెలుసా? క్రీస్తు బోధ ఏంటి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఈరోజు ఎవరి బోధ సంఘములో నడుస్తుంది? క్రీస్తు బోధ సేవకుల బోధ. ఎవరి బోధ? సేవకుల బోధ. అంతేనా కదా? అవునా? అదే ఎలా? వాక్యమేగా చెప్పేది. అది సేవకుల బోధ ఎందుకైంది? వాక్యమేగా. మరి సేవకుల బోధ ఎందుకైంది? కల్పిత కథలు ఎక్కువ. సేవకుల బోధలు ఏముంది? కల్పిత కథ, వాక్చాతుర్యం ఉంటుంది. తర్వాత ఈ లోకములో మనుషులకు అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటిది, ఇంకనే దురద చెవులు కలిగిన విశ్వాసులు ఏం కోరుకుంటున్నారు? ఆ దురదను తీర్చే బోధ కోరుకుంటున్నారు. అవునా? చెవులకు హాయిగా ఉండాలి. దురద వచ్చినప్పుడు ఏం చేస్తాం? కోడేక. అవునా? కోడేకతో తిప్పితే ఏమైంది? హాయిగా ఉంటుంది ఆ దురద. కోడేకలు ఏ ఏకలైనా సరే ఆ ఏకలు సన్నగా చేస్తాం కదా, కొంచెంలాగా చేసి. దురద చెవులు కలిగినటువంటి విశ్వాసులు దురద చెవుల్లో ఉన్న దురదను పోగొట్టే బోధ కోరుకుంటున్నారు. క్రీస్తు బోధ ఏం చేస్తుంది? ఆ దురదను ఇంకా ఎక్కువ చేస్తుంది కదా. క్రీస్తు బోధ ఏం చేస్తుంది అంటే ఆ దురదను ఇంకా ఎక్కువ చేస్తుంది. సేవకుల బోధ అంటే వాళ్ళ సొంతము, వాళ్ళది. అంటే ఒక వాక్యం తీసుకుని తన సొంత వ్యాఖ్యానం చేస్తాడు. వాక్యం టు వాక్యం ఉండదు. ఒక వాక్యాన్ని తీసుకుంటే దానికి సంబంధించిన వాక్యమే మనం మాట్లాడితే అది క్రీస్తు బోధ, పరిశుద్ధాత్మ యొక్క బోధ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. క్రీస్తు బోధ చూద్దాం. క్రీస్తు బోధ ఏంటో చాలా బోధ చేశాడు ప్రభు, చాలా బోధించాడు. ప్రభు చాలా బోధించాడు. ఆయన బోధ ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్కడ దొరికింది? సువార్తల్లో దొరికింది. సువార్తల్లో దొరికింది. ఇవన్నీ చెప్పనక్కర్లా, సింపుల్గా సువార్తల్లో ఉంటుందంటే చాలు. అవునా? అంటే మరి పాత నిబంధనలో క్రీస్తు కదా బోధించింది? కాదు.
మనోళ్ళు ఊరుకుంటారా? మనోళ్ళు మామూలు కాదు. అంటే పాత నిబంధనలో బోధించిన క్రీస్తు కాదా? సువార్తల్లోనే క్రీస్తు బోధ ఉందా? అవును. సువార్తలు వచ్చిన తర్వాతే క్రీస్తు ఎవరో తెలిసింది. పాత నిబంధనలో క్రీస్తు తెలియదు ఎవరికి. నువ్వేమి గొప్ప మర్మాలు చెప్పనక్కర్లా. ఆయన వాక్యంలాగా వచ్చాడు, ఆయన ఆత్మ, ఆయన దూత, ఇవన్నీ చెప్పనక్కర్లా. అవసరం లేదు అయ్యింది. ఏం కావాలి ఇప్పుడు? మనకు ఏం కావాలి? క్రీస్తు బోధ కావాలి. ఆ బోధ ఎక్కడుంది? సువార్తల్లో ఉంది. పాత నిబంధనలు ఎవరిది ఆ బోధ? మహాదేవుడైన యెహోవా. ఆయన తన వాక్యాన్ని పంపించాడు, తన దూతను పంపించాడు. ఆ వాక్యం ఆ దూత వేసేయను అని చెప్పొద్దు, చెప్పాల్సిన పని లేదు అక్కడ. ఎందుకంటే పాత నిబంధనలో దూత వాక్యం అంతే పనిచేసింది అంతవరకే. దానికి నువ్వు కొత్త నిబంధన తీసుకెళ్ళి అటాచ్ చేయొద్దు. నీకేదైనా అటాచ్ చేయదలుచుకుంటే కొత్త నిబంధనకి పాత నిబంధన తెచ్చిపెట్టు. ప్రవచనాల నెరవేర్పు, పాత నిబంధన చెప్పబడిన సరే దూత వచ్చాడు అని అంటావు. ఇందులో కూడా దూతనే చెప్పబడింది. స్టెఫన్ బోధలో అవి చూస్తాం. ఓకే, పక్కన పెడితే సువార్తలలో క్రీస్తు బోధ ఉంది. ఆయన బోధిస్తూ పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందుడి అన్నాడు. అంతేకాదు, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభు ఏం చెప్పాడు? దేవుని రాజ్యాన్ని, నీతిని, క్రీస్తు బోధ. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అని సేవకుల బోధ ఎలా ఉంది? ముందు మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. అంతేనా? ఈ పుస్తకం కొనుక్కోండి 1000 రూపాయలు పెట్టి. దేవుని సేవ చేస్తున్నారు మీరు, 1000 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కున్నారు. చదువున వాళ్ళు కూడా ఆ మాటకి ఏమవుతున్నారు? ఇన్స్పైర్ అయిపోయి కొనుక్కుంటారు. ఆ పుస్తకంలో ఏముందో కూడా తెలియదు. అసలు ఆ పుస్తకం ఏం రాయబడిందో తెలియదు. పలానా సేవకుడు, అబ్బో ఇది పెద్ద సేవకుడు రాశాడు, ఓకే కొన్నాం, 1000 రూపాయలు. దేవుని సేవ. సేవకుల బోధ దేవునికి దూరం చేస్తున్న బోధ. జాగ్రత్తగా ఉండండి. అంటే అందరు సేవకుల? ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. అవునా? ఎక్కువ మంది, 90% సేవకులు వాళ్ళ బోధ చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పేరెన్నిక కన్నా బోధకులు సైతము, పేరెన్నిక కన్నా సేవకులు సైతం క్రీస్తు చెప్పిన బోధ లేదు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఏ బోధలో ఉండాలి మనము? క్రీస్తు బోధ. క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి. క్రీస్తు బోధ. చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తు బోధ ప్రేమతో కూడుకున్న బోధ. ఉందా ప్రేమ సంఘంలో? చెప్పండి, మీలో ఉందా పోని ప్రేమ? అలా అడిగితే ఎలా అయ్యి? ప్రేమ లేకుండా మేము ఎలా ఉన్నాము కదా అనిపిస్తుంది లేదు అడిగితే. ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఉంది? క్రీస్తు చూపిన ప్రేమ ఉందా, లేకపోతే మామూలుగా ప్రేమ ఉందా? ప్రేమలో తేడా. క్రీస్తు చూపిన ప్రేమ వేరు, మనలో ఉండే ప్రేమ వేరు. మనం ఎక్కువగా మనలో ఉన్న ప్రేమను బట్టే ఉంటాం. మనం ఎక్కువగా మనలో ఉన్న ప్రేమను బట్టి ఉంటాం. క్రీస్తు ప్రేమను బట్టి మనం ఉండలేం. ఎందుకు? ఆ ప్రేమకి ఈ ప్రేమకు తేడా ఏంటి చెప్పండి? క్రీస్తు ప్రేమకు మన ప్రేమకు తేడా ఏంటి చెప్పుకారు? క్రీస్తు ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఓకే, స్వార్థం ఉంటుంది. సింపుల్, ఒక్క మాటలో చెప్పాలి. క్రీస్తు ప్రేమలో త్యాగం ఉంది. అర్థమైందా?
దేవుని ప్రేమలో ఏముంది? త్యాగమే. అందుకని క్రీస్తు కూడా తన త్యాగపూరితమైన ప్రేమతో వచ్చాడు ఈ లోకానికి. ఈరోజు ఏ సేవకుడు చూపిస్తావు త్యాగముతో ఉన్న సేవకుడు? చెప్పండి. ఏ విశ్వాసం చూపిస్తావు త్యాగమైన ప్రేమతో ఉన్నవాడిని? ఇప్పుడు నేనున్నా, వేరొక విశ్వాసం కలిసారు, పాస్టర్ గారికి తెలిసింది, వందనాలే అంతే చెప్తారు. అది ప్రేమ, అది మామూలుగా ప్రేమ. తర్వాత కొంచెం వాక్యం వాళ్ళు వాక్యం వినాలనుకున్నారు, వాక్యం చెప్తున్నాం అనుకో, ఇదే వాక్యం మనం చెప్తున్నాం అనుకో, ఇంకోసారి ఏమైంది వాళ్ళకి ఆ మాట చెప్తుంటే, ఈయన యేసుని దేవుడు కాదంటున్నాడు, అయితే ఈయన మనకి అవసరం లేదు. అర్థమైందా? ఇక్కడ మనం అన్ని చూడండి, చాలా క్లియర్. మనం వాక్యం పట్టుకోవాలి. మనకేం కావాలి? ముఖ్యం వాక్యం కావాలి. ఎవరో ఏదో బోధిస్తున్నారు, వాళ్ళ బోధలొద్దు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ బోధలొద్దు మనకి. వాళ్ళ బోధలొద్దు. ఏం కావాలి మనకి? క్రీస్తు బోధ కావాలి. మనుషుల బోధలో చాలా తేడాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. దానికి వ్యాఖ్యానాలు ఇస్తారు. మనం చెప్పింది వాక్యం టు వాక్యమే, నేను అదే కోరుకుంటా, అంతే, దట్స్ ఇట్. అందుకని నేను అందరికి కొంచెం వ్యతిరేకంగా ఎందుకు కనపడతాను నేను అంటే, వాక్యం టు వాక్యం నేను చూస్తాను, నాకు ఇదే ముఖ్యం అంటా నేను. అందుకే నాకు ఇదే ముఖ్యం. ఎంత గొప్ప సేవకుడైనా సరే, ఎన్ని సంఘాలు నడిపించిన అపోస్తలుడే పేరు పెట్టుకున్నా సరే, లక్షల మంది విశ్వాసులున్న సేవకుడైనా సరే, నాకు కావాల్సింది ఏంటి? వాక్యం. వాక్యం టు వాక్యం, అంతే. ఈ వాక్యం ఎలా చెప్తుంది అంతే, దట్స్ ఇట్, అంతవరకే. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు అదే. నువ్వు పరిశుద్ధాత్మనే ప్రశ్నించే ప్రశ్నలు నీకు రాకూడదు. పరిశుద్ధాత్మను పరిశీలించే ప్రశ్నలు నీకు రాకూడదు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి అపోస్తలులు రాసినటువంటి మాటలు ఇవి. కింద ఏమన్నాడు? ఆ బోధ ఎందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఏ బోధ ఎందు? క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరిస్తున్నాడు. మనిషి మరి సేవకుని బోధ ఎలా ఉంది? తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, పరిశుద్ధాత్మే తండ్రి కుమారుడు. ఎవడో తెచ్చాడు ఈ సిద్ధాంతం, దాన్ని పట్టుకున్నారు. అంటే ఎవరో బోధకుడే అది కూడా తెచ్చింది. అది బోధకుని మాట కాదు కావాలి, సేవకుని మాట కాదు కావాల్సింది. సేవకుని బోధ పక్కన పెట్టండి, నా బోధ కూడా పక్కన పెట్టండి. క్రీస్తు బోధ ఏముందో చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు బోధన ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుడిని ఇద్దరిని అంగీకరించేవాడు. యోహాను గారు మామూలుడా? అపోస్తలుడు యోహాను మామూలుడా? క్రీస్తు రొమ్మున ఆనుకున్న వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు రొమ్మున ఆనుకునే కూర్చోడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎలాగైనా క్రీస్తు పక్కన కూర్చుంటాడు అంతే. ఆ స్థానానికి ఎవరు కూర్చోరేమో నాకు తెలీదు. ఎప్పుడు కూడా చూడండి, తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వారిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. ఎవడైనా సరే ఈ బోధ తేక మీ దగ్గరకు వస్తే వారితో శుభమని చెప్పవద్దు. చెప్తా దుష్టక్రియలు ఏంటో చూద్దాం. చెప్పవద్దు, చేర్చుకొనవద్దు. ఇట్టా చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. తండ్రిని కుమారుని అంగీకరించే వాళ్ళు కావాలి. తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని కలిపి ఒక్కళ్ళే చేసి కాదు. అది లేదు ఇక్కడ, బైబిల్ ఎక్కడా లేదు. క్రీస్తు ఎక్కడా బోధించలేదు అది. కానీ యేసుక్రీస్తు అనే పేరులో 3 లక్షణాలు ఉంటాయి. దాన్ని పట్టుకొని ఆయన్నే మనం అనకూడదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు.
అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామం ఏంటి? యేసుక్రీస్తు నామం. మరి అప్పుడు ఆయన దేవుడే కదా. ఆయన నామంలో ఉన్నటువంటి లక్షణాలు తండ్రిలో ఉన్నాయి, కుమారులో ఉన్నాయి, పరిశుద్ధాత్మలో ఉన్నాయి. అందుకని ఆ నామానికి విలువనిచ్చాడు, ఆ నామాన్ని హెచ్చించాడు. అందుకని అన్ని నామాల కన్నా పైనామముగా హెచ్చింపబడింది యేసుక్రీస్తు నామము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కానీ ఒకటి ఏదేమైనా క్రీస్తు ఆత్మతో పరిశుద్ధాత్మతో ప్రతి విశ్వాసి నింపబడాలి. గుర్తుపెట్టుకో, ఏ ఆత్మతో నింపబడాలి? క్రీస్తు ఆత్మతోను పరిశుద్ధాత్మ. ఎలా మనకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారి ఆదరణకర్తనే కదా ఇచ్చింది, పరిశుద్ధాత్మనేగా ఇచ్చింది, దాంతో నింపబడదు. ఇంకా క్రీస్తు ఆత్మతో నింపబడటం ఏంటి? నీకు ముందు క్రీస్తు ఆత్మ ఉంటేనే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చేది. అర్థమైందా? క్రీస్తు ఆత్మ నీకుంటేనే పరిశుద్ధాత్మ వచ్చేది. ఏంటి క్రీస్తు ఆత్మ? ఏంటి ఏంటి క్రీస్తు ఆత్మ? తండ్రికి విధేయుడైనటువంటి ఆత్మ, శ్రమలకు తల వంచినటువంటి ఆత్మ, త్యాగముతో నిలబడినటువంటి ఆత్మ. నాకంటూ ఎవరు లేరు, ఏమీ లేదు, నాకంటే ఏమీ లేదు అనుకునేది క్రీస్తు ఆత్మ. అంటే సమస్తాన్ని త్యాగపూరితంగా వదిలేసింది క్రీస్తు ఆత్మది. శ్రమకు సిద్ధపడింది క్రీస్తు ఆత్మ, శ్రమకు సిద్ధపడింది. పరిశుద్ధాత్మ ఏంటి? పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మను బట్టి మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మన ఆ క్రీస్తు ఆత్మతో ఉన్నామో పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆ శ్రమల గుండా మనల్ని నడిపించడం ప్రారంభిస్తాం. ఈ శ్రమలోనే ఉంటాయి ఆ పొద్దాకలా సంతోషం ఉంటుంది. పరలోక రాజ్యంలో సంతోషం ఎలా ఉంటుందో పరలోక వాసులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి జనము సంఘము మధ్య అలాంటి సంతోషంతో మనం ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రభు పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందని ఊరికే చెప్పలా. పరలోక రాజ్యంలో నిత్య సంతోషం, ఆ సంతోషాన్ని అనుభవించే సంఘము కూడా పరలోక రాజ్యంతో సమానమే. అంటే ఇక్కడ మనం పరలోక రాజ్య సంబంధమైనటువంటి విశేషాలను మనం ఇక్కడ అనుభవించాలి. ఇక్కడ అనుభవిస్తేనే అక్కడికి వెళ్ళేది. ఇక్కడ అనుభవించాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై నిత్యము కదా పౌలు గారు అన్నట్టుగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఆ ఆనందంతో సంఘము ఉంటేనే దేవుడి రాజ్యానికి వెళ్ళేది. అంటే దుఃఖాలు ఉన్నాయి కదా, ఆ దుఃఖములను మనకుండే ఆనందం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దుఃఖము మారు మనసు నిమిత్తమైన దుఃఖం వస్తుంది. అలాగే దేవుడు నన్ను ఆత్మలు అభిషేకిస్తున్నాడే ఆ యొక్క దుఃఖం వస్తుంది. దుఃఖం వేరే దుఃఖం ఉండదు. నన్ను ప్రభు బాధ పెడుతున్నాడే, పరిశుద్ధాత్ముడు బాధ పెడుతున్నాడే దుఃఖం రాదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు మనము మార్చుకునే స్వభావాన్ని కలిగిస్తాడు చూడు, అదే ఆనందం కలిగించే స్వభావం. దేవుడు నన్ను మార్చాడనే ఆనందం, దేవుడు నా హృదయాన్ని సరిచేస్తున్నాడని నాకు ఆనందం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు అది ఆనందమే వస్తుంది, దుఃఖం రాదు. దుఃఖం ఎవరికి వస్తుంది? ఆ మాటలు అంటే క్రీస్తు ఆత్మ లేకుండా వాళ్ళ ఆత్మతో ఉంటారే, క్రీస్తు ఆత్మ లేకుండా వాళ్ళ ఆత్మతో ఉంటారు. వాళ్ళ ఆత్మతో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ఆత్మలో ఈ మాటలు వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మలో అంటుంటుంది, నీకోసమే బోధ, కావాలని సేవకుడు నిన్నంటున్నాడు. అదే క్రీస్తు ఆత్మతో ఉన్నామనుకో, ఎస్ ఈ హృదయం మారాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఎస్ నేను మారటానికి వచ్చా, నేను మార్పు పొందిన స్థితిలో దేవుని సన్నిధిలో నిలబడటానికి వచ్చా. ఇది క్రీస్తు ఆత్మ ద్వారా మనము స్థిరపడాల్సింది, మన ఆత్మ ఉద్యమం పొందుకోవాల్సింది. అందుకని ఎవడైనా ఈ బోధక త్యాగం మీ ఎద్దుకు వస్తే వాడిని ఇంటి చేర్చుకోవద్దు, వానితో శుభమని చెప్పవద్దు. శుభమని వానితో చెప్పవాడు వాని దుష్టక్రియలో పాలువాడగలు. దుష్టక్రియలు అంటే ఇప్పుడు నేనున్నా క్రీస్తు బోధతో ఉన్నాననుకోండి, వాస్తవం చెప్తున్నా, డబ్బు సంపాదనకు పరుగులు పెట్టాలి. ఆ డబ్బు కోసము రకరకాల చోట్లకి వెళ్ళి రకరకాల అబద్ధాలు చెప్పి డబ్బు తెచ్చుకో. అలాగే సంఘములో అందరినీ పోగేసుకొని
చర్చి కన్స్ట్రక్షన్ కోసము అబద్ధాలతో దానికి సంబంధించిన చందాలు వసూలు చేయి, ఇవన్నీ ఉంటాయి. కట్టేటప్పుడు కట్టుబడప్పుడు ఎవరో సాయం చేస్తున్నప్పుడు బిల్లు పెట్టమంటారుగా, బిల్లు పెట్టమన్నప్పుడు ఇంత ఖర్చు అయితే అంత అయిందని చెప్పి బిల్లు వాళ్ళకి పంపించేటటువంటి ఆలోచన నేను చెయ్యను. దేవుడిచ్చినటువంటి సొమ్ము దేవుని కోసము ఖర్చు పెట్టడానికే తాపత్రయపడేది క్రీస్తు బోధ. దేవుడిచ్చిన సొమ్ము దేవుని కోసము, అది ప్రార్థనాపూర్వకంగా సంపాదించుకునేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమే అనుకున్నాం ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటాం, మార్చిలో ఏప్రిల్లో అనుకుందాం. నేను డెసిషన్ కాదు, ఉదాహరణకి. అప్పుడు ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మనం లెక్కేసుకుంటాం. అందరం కలిసి మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని ఎంత అవుతుంది, ఓకే ఇంత ఎవరిస్తారు అనుకుందాం. ఒక 50,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. ఎంత ఎవరిస్తారు చెప్పండి, ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? ఎవరు ఇవ్వాలి? దేవుడే. ఎలా ఇస్తాడు దేవుడు? ఎవరినో ప్రేరేపిస్తాడు. ఎవరినో, మనల్ని కాదా? మనలో కూడా కాదు, మనలోనే ప్రేరేపణ కలగాలి. ఎవరో బయట వాళ్ళు ప్రేరేపించడం ఏంటి, సరే పక్కన పెడతాం. అంటే మనలోనే ప్రేరేపణ కలగాలి. అవునా? మనలో ఎలా ప్రేరేపణ కలిగిద్ది? ప్రార్థనలో దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపితే ప్రేరేపణ అనేది దేవుడు ఇస్తాడు, ఎవరెవరు ఎలా చేయాలి అని. చిన్న సింపుల్ 2-3 రోజుల క్రితం జరిగింది. ప్రార్థన చేసుకోవడం ఒక ఆమె వచ్చింది, ప్రార్థన చేసాం, ప్రేరేపణ కలిగింది ఆమె కానుక ఇవ్వాలని. వెంటనే ఆ ప్రార్థనలోనే మనమేమి కానుకల కోసం ప్రార్థన చేయాలి, కానుకల కోసం ప్రార్థన చేయాలి. ఆమె కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. ఆమె కానుక ఏమనిపించింది, వెంటనే వేసేసి. నిజంగా చూస్తే అంటే మనకు పెద్ద అమౌంటే, అంటే ఆమె ప్రేరేపణ ఎలా వచ్చింది? దేవుడిచ్చి పరిశుద్ధాత్ముడు కలిగి. కాబట్టి అంత ఖర్చు అయ్యింది మీటింగ్కి. ఆ మీటింగ్ ఖర్చు అంతా అలా ప్రేరేపింపబడాలంటే మనం ప్రార్థనలో ఉండాలి. దానికోసమే ప్రార్థన చేయాలి. దేనికోసం? ప్రభు మీటింగ్ చేయబోతున్నాం, సహాయం దయచేయండి. మీరు ఇస్తే తప్ప మేము ఎవరం కూడా అంతా భరించలేము. మీ చిత్తమైతేనే మీటింగ్స్, లేకపోతే లేదు. అర్థమైందా? అంటే అది అలా ప్రేరేపణ వచ్చినప్పుడు మాత్రమే. ఆ ప్రేరేపణ ఏం లేదు నాకు. మీరైతే మాత్రం ప్రశాంతంగా ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకేనా? ఎవరి మీద ఎటువంటి భారాన్ని పెట్టే ఆలోచన అయితే పరిశుద్ధాత్మకి లేదు, నాకు రాదు. అది ప్రార్థన చేయండి. దేవుని చిత్తమై ప్రేరేపణ ఎవరికైనా కలిగి మనం మీటింగ్లు పెట్టుకుందాం అన్నారనుకోండి, ప్రార్థన చేద్దాం అంటామే, అంతే. ఓకేనా? చెప్పలేము. మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత దేవుడు ప్రేరేపణిస్తే చెప్పలేము. ఓకేనా? అది ప్రార్థన పూర్వకం. కాబట్టి ఈ మీటింగుల కోసము మనం 10 మంది దగ్గరికి వెళ్ళి ఎక్కువ సంపాదించేసుకొని ఇలా చేద్దాం, అలాంటివి కూడా మనకి ఆలోచన లేదు, రాదు. నేను వాటికి కోసం ఫస్ట్ నుంచి కూడా అగైనెస్ట్. అందుకనే కానుకలకు కూడా మనం ఎప్పుడైనా పాట పాడామా? పాట ఉంటుంది. ఏం పాట? నీవు చేసిన ఉపకారం, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమ భాగముని వెనుదీతువా. తెలిసే పాట విన్నారా కదా? ఇది పట్టుకొని అందరి ముందు ఇలా వెళ్ళాలి అంటాడు. తెలుసా? ఇట్టిట్ అంటాడు. నేను ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మీటింగ్లకి వెళ్తాం. ఎందుకు వెళ్తాము? క్రైస్తవ కుటుంబంగా వెళ్ళినప్పుడు కాము నుంచునేవాడిని. నా ముందుకు వస్తే అనేవాడిని, ఎందుకు ఇవ్వం? సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది కదా. మరి ఏం అలవాటు ఉన్నప్పుడు ఎట్లా ఇస్తా? అక్కడ ఇచ్చే రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు 6 రోజుల్లో
91 ఆ టైంలో నా సీరియట్కి వస్తుందిగా, అర్థమైందా? ఆలోచన. కాబట్టి తర్వాత నా అంతటా నాకు మారు మనసు వచ్చిన తర్వాత ఈ పద్ధతి ఎక్కడ బైబిల్లో లేదే. ఎందుకు ఇలాగా? మనము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి కానుకలు మాత్రమే తీసుకోవాలి. మనము వాళ్ళని అడగదు. సో నేను ఆ చర్చలో చూసా, దాన్ని బట్టి నేను అంటే వాళ్ళు అలా చేయలే, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఈ పద్ధతి లేదు ఎందుకు అని చెప్పేసి నేను సేవకు వచ్చిన తర్వాత అటువంటి పద్ధతిని చేయలేదు. అందుకే చూడండి, దశంభాగానికి సంబంధించి కూడా పదే నేను చెప్పను. ఎందుకు? మీకు ప్రేరేపణ రావాలి, వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని బట్టి మీరు గద్దించబడాలి. వాస్తవం చెప్పాలంటే ప్రేరేపణ కాదు, గద్దించబడాలి. అయ్యో ఇది దేవునిదే, ఇది దేవుని భాగమే, నేను తింటున్నానే అనే భావన మీ హృదయాల్లో కలగాలి. మీ హృదయాల్లో కలగట్లేదంటే అర్థం ఏంటి? కొంతమంది హృదయాలు కలగట్లేదని అర్థం ఏంటి? హృదయము కఠినం అయిపోయింది, దేవుని వాక్యాన్ని తీసుకోవట్లే. హృదయం కఠినం చేసుకుంటే మనము దేవుని చేత కఠినంగానే ఉంటాం. దేవుడు కూడా మన మీద కఠినంగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనము అనుకుంటాం దేవుడు కరుణామయుడు. ఎస్, ఆయన కరుణామయుడు. ఎప్పుడు వాక్యం ఉందా? ఆయన యథార్థ హృదయాల ఎడల ఆయన యథార్థముగా ఉంటాడా లేదా? మరి ఇంకేంటి? మరి కఠిన ఎడల వికటముగా ఉంటాడు. ఓకేనా? అర్థమైందా? యథార్థ హృదయంతో ఉంటే ఆయన కూడా యథార్థంగా ఉంటాడు. నువ్వు కఠినంగా ఉన్నావు అనుకో, ఆయన వికటంగా ఉంటాడు, అంటే నీకు విరోధంగా ఉంటాడు. దావీదు అన్నాడు ఆ మాట, నాకెందుకు ప్రభువా దూరంగా ఉంటావు? నీ ముఖాన్ని ఎందుకు మరుగు చేసుకున్నావు? నేనేం తప్పు చేశాను? తర్వాత మరలా రియలైజ్ అయ్యి ప్రభు నన్ను క్షమించాను. చూడు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు బోధలో ఉన్నామా, మనుషుల బోధలో ఉన్నామా, ఎవరిని బట్టి మనం అడుగులు వేస్తున్నాం? నన్ను బట్టి మీరు క్రీస్తులో నడవద్దు, క్రీస్తు వాక్యాన్ని బట్టి నడవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు ద్వారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన అపోస్తలుల ద్వారా, సేవకుల ద్వారా, ఆ మాటలను బట్టి మీరు క్రీస్తుని ఫాలో అవ్వాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఆయన్ని పోలి నడుచుకొని ఆయన నడవమని కాదు. ఆయన్ని పోలి అంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడుగా, అదే తీసుకోవాలి. క్రీస్తుని పోలి ఆయన ఎలా నడుస్తున్నాడో మనము కూడా పౌలు వలె క్రీస్తుని పోలి నడవాలి. అది మాటకు అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంఘం జాగ్రత్తగా ఉన్నాం. క్రీస్తు బోధ, సేవకుల బోధ, దుర్బోధ, అర్థమైందా? అనేకమైన బోధలు ఉన్నాయి. ఆ బోధలను బట్టి జాగ్రత్తగా ఉన్నాం. ఏది పడితే అది టీవీల్లో వినకండి, ఓకేనా? విని ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుని దేవుడిగా ప్రార్థన చేయకండి. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఆ బోధ ఇన్ఫ్లుయెన్స్ కనపడిద్ది. యేసు దేవుడు అని ప్రార్థన చేస్తారు, ఇంకా యేసుకే ఆలోచన మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్ తండ్రి అయిన దేవునికి యేసునామంలో ప్రార్థన చేయాలి ప్రతి విన్నపాన్ని. అంతేకాదు డైరెక్ట్గా యేసును కూడా అడగచ్చు. యేసును కూడా యేసయ్య నాకు సహాయం చేయి అని అడగచ్చు. ఓకే, ఇలాగ మనము చేయొచ్చు. అంతేగాని యేసునే దేవుడని, యేసునే తండ్రని, ప్రభు నీవు తప్ప దేవుడు లేడని వద్దు. ఆయన తప్ప దేవుడు ఉన్నాడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు, అందరికీ దేవుడు ఆయన. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుని ఆత్మలో వాక్కులు అభిషేకించబడి జీవితానికి తాపత్రయపడదాం. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. బలలో పాలు పంచుకున్నవాడు దయచేసి ముందుకు రండి.